కాబట్టి మరి స్వీయ జ్ఞానానికి స్వీయ రక్షణకు ఉన్న తేడా తెలియాలి. ఉన్నదాని ఏడ సరైన అవగాహనే నమ్మకం అంటే. అంతేగాని నమ్మకం అంటే అవగాహన లేకుండా ఏర్పడేది నమ్మకం కాదు, అది మూఢనమ్మకమే. అంటే నీ మనసును అర్థం చేసుకోవటానికి ఏ యాక్టివిటీ అయితే ఒక్కొక్క యాక్టివిటీలో ఒక్కొక్కలాగా స్పందిస్తుంది. మూఢనమ్మకం అంటే అర్థం ఏమిటంటే, నా లోపలికి ప్రయాణం చేయటం వల్ల నా నుంచి నాకేదో వస్తుంది అనుకోవటం మూఢనమ్మకం. అట్లా ప్రయాణం చేస్తే ఇది ఎప్పటికీ తేలదు. మీరు ఏం చేస్తారు, పుస్తకాలు చదువుతారో, ధ్యానం ఏం చేస్తారో, లేకపోతే మీ వాళ్ళతో ఎవరితో స్నేహం చేస్తారో, ఏం చేస్తారో తెలియదు, కానీ మీ మనసును మచ్చిక చేసుకుంటారో, మీ మనసును అర్థం చేసుకుంటారో, అది మీ ఇష్టం. కానీ సమస్య లేదు, పరిష్కారం లేదు అన్న సత్యం మీకు తెలిసేంత వరకు తృప్తి రానే రాదు. ఇట్లా వెతుకుతూనే ఉంటాం. అలానే నీ మెలకు వచ్చి పడుకునేంత వరకు యాదృచ్ఛికంగానో ఇష్టంగానో అయిష్టంగానో నీకు ఏర్పడ్డ మార్గంలో నువ్వు దాన్ని సూటిగా, నిశితంగా, నిష్పక్షపాతంగా, నిరంకుశంగా, తప్పించుకోకుండా చూడగలగటమే కృష్ణమూర్తి గారి విధానం. నమ్మనివాడు ఉన్నాడు, నమ్మేవాడు ఉన్నాడు. ఇవి రకరకాల. ఇప్పుడు నేను దైవాన్ని నమ్మను, వాడికి ఏం చెబుతారు, నువ్వు నమ్మకం ఏంటో చూడంటారు. నేను దైవాన్ని నమ్మానని అంటారు, అసలు దైవం ఏమిటో చూడంటారు ఆయన. ఇది ఇట్లా సాగుతుంది వారి భాష, వారి బోధ అలా సాగుతుంది. దైవం ఉన్నాడా లేడని చెప్పటం కాదు, అక్కర్లేదని చెప్పటం కాదు. నువ్వు దైవం అంటున్నావు, లేదా మంత్రం అంటున్నావు, అదేమిటో చూడు. నాకు అవన్నీ లేని వాడికి ఎక్కడం ఎందుకు? చూడమని అక్కర్లేదు, చూడొద్దని అక్కర్లేదు. సరే, వాడికి ఏం చెబుతారు, నమ్మని అన్నాడు అనుకోండి, సరే ఏంటో నమ్మకం ఏంటో చూడంటారు. స్వామి నమస్తే. నమస్తే. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారిది మన జీవితాల్లోంచి ఇవాళ చేతన అంతఃచేతన చాప్టర్ పేరు. ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు, ఆయన వ్యాపారస్తుడు కూడా. ఆ రెండిట్లలో బాగా లాభపడ్డారు, రెండుకి మంచి జోడీ అన్నాడు ఆయన. జీవితంలో మంచి స్థిరపడ్డట్టుగా భావిస్తున్నాడు. మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు మంత్రాలు అవి చదువుతుంటాడు, దానివల్ల తనకు మేలు జరుగుతుందని అభిప్రాయం. ఉదారత లేదు, చేతితో కానీ హృదయంలో కానీ ఉదారత లేదు. అప్పటికే ఆర్థికంగా మంచి రక్షణ సంపాదించాడు, సామాజికంగా రక్షణ సంపాదించాడు, ఆధ్యాత్మికంగా కూడా ఒక రక్షణ సంపాదించాలన్న ఆలోచనలో ఉన్నాడు. అది ఆయనకి సాధ్యపడక కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చారు. వారి గురించి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. ఒక సమస్యకి వ్యక్తంగా ఉన్న చేతన పరిష్కరించకుండా ఉంటే అవ్యక్తంగా ఉన్న అంతఃచేతన దాన్ని పరిష్కరించడానికి సహాయపడుతుందా ప్రశ్న వేస్తుంది. చేతన దేంతో తయారైందో అర్థం చేసుకోవడానికి ఏదైనా సమస్యని మనం సచేతనంగా ఎలా సమీపిస్తున్నామో గమనించాలి. పరిష్కారం కోసం వెతకడం సమస్య నుంచి తప్పించుకోవడమే. తృప్తికరమైన పరిష్కారం లేనప్పుడు వ్యక్తంగా పై మనసు వెతకడం మానేస్తుంది. అప్పుడు అవ్యక్తంగా ఉన్నదనబడే లోపలి మనస్సు అందిపుచ్చుకొని పరిష్కారం కనుక్కుంటుంది. కానీ అవ్యక్తంగా ఉన్న మనసు కూడా జాతి, వర్గం, సంఘం గురించి ఏర్పడిన నిశ్చిత అభిప్రాయాలు, జ్ఞాపకాలతో కలిసి ఏర్పడిందని మీరు గమనించారా? ఈ చేతన అంతఃచేతన గురించి చెప్తున్నారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాదాలకి ప్రణమిల్లుతూ చాలా ముఖ్యమైన విషయం ఇది. అసలు ఈ టాపికే చాలా గొప్ప విషయం, అన్నీ గొప్పవే. సరే, మనం విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది రెండిట్లో కూడా, రాజకీయంలోనూ వ్యాపారంలో కూడా బాగా లబ్ధ ప్రతిష్ఠుడు, ప్లస్ బాగా సంపాదించుకున్నారు, స్థితిగతులు బాగున్నాయి. ఇక్కడే వారు చెబుతున్న మాటల్లో ఎక్కడ కూడా ఇక పక్క చూపేం లేదు, తన వైపు తప్పనిచ్చి ఇంక ఎవరు ఎందులో ఉన్నా చిత్రమే రవిగా. మనం నిత్య జీవితంలో
నీరు కావాలంటాం, గాలి కావాలంటాం, వెలుతురు కావాలంటాం, పంచభూతాలు కావాలని అంటాం. కానీ దాన్ని ఎట్లా పవిత్రంగా కాపాడుకోవాలన్న దృష్టి ఉండదు. అట్లానే నేను నాకంటుగా నేనేం ఉద్భవించాను కదా, నా తల్లిదండ్రులు ఉన్నారు, అట్లానే సమాజం ఉంది, స్నేహితులు ఉన్నారు. నా ప్రతిదీ కూడా ఇంకొక దాని మీదే, పంచభూతాల మీద ఎలా ఆధారపడ్డానో, పంచభూత నిర్మితమైన మనిషిగా పిలువబడే వాళ్ళందరి మీద కూడా ఆధారపడి, అక్కడ ఆ మనిషి అని పిలువబడే వాళ్ళు బంధువు ఉండొచ్చు, స్నేహితుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు. దాంతో నా సంబంధాలు ఎలా ఉన్నాయని చూడకపోవటం అసలు స్వార్థం. అది సరే, డబ్బు సంపాదించటం, ఉద్యోగం, దూరంగా ఉండటం అందరికీ అది వేరు. కానీ నేను దేని నుంచి పొందుతున్నానో కూడా దాన్ని గమనించకపోతే అది స్వార్థమే. స్వార్థము అంటే స్వార్థము. స్వార్థంలో నాకే నాది అని అనిపించడం ఎట్లానో, నేను నాది ఏమిటో తెలుసుకోవటం కూడా అంత అవసరం ఉంది. అది తెలుసుకోకపోవటమే ముఖ్యమైన స్వార్థం. అది తెలుసుకోకపోతే ఈ స్వార్థానికి ఉనికి వచ్చింది. అసలు స్వార్థం ఎందుకు రావాలి మనకి అంటే, దాన్ని చూడకపోవటం వల్ల, నా తమ్ముడు, నా అన్నయ్య, నా తల్లి, నా తండ్రి అని చూడకపోవటం వల్ల ఒక పరిధి వచ్చేసి వాళ్ళతో నా సంబంధాలు సరిగా లేవు. కారణం ఏమిటంటే సరిగా చూడకపోవటం, ఈ సంబంధాలని సరిగా చూడకపోవటం. ఇది చాలా లోతైన విషయాల్ని మనం మాట్లాడుకుంటున్నాం. నిశ్చితంగా చూడాలి, జాగ్రత్తగా ముందుకు. ఇకపోతే మూఢనమ్మకాలు. మూఢనమ్మకం అంటే అర్థం ఏమిటి అంటే, ఒకటి మనకు లభించే దాంట్లో అది మూల కారణం తెలియకుండా కేవలం గుడ్డిగా దాన్ని అనుసరిస్తే అది మూఢనమ్మకం. అది ఏదైనా కానీ మీకు మూఢనమ్మకం అంటే అర్థమైంది. నేను ఈ చొక్కా వేసుకున్నా, నా సత్సంగం బాగొస్తుంది, ఇది మూఢనమ్మకం. అసలు నేను చెప్పే మాట బాగా రావాలి అంటే నాకేముండాలి అది తెలిస్తే అది మూఢనమ్మకం కాదు, నమ్మకం కూడా కాదు అది. కానీ నేను దేనికో ఉన్న విషయాన్ని వదిలిపెట్టి ఇంకొక దానికి నేను ఆపాదిస్తున్నంత కాలం దాని పేరే మూఢనమ్మకం. అంటే ఉన్న సత్యం అర్థం కాకుండా. మీకు అర్థమైందా రవి గారు? అట్లా మూఢనమ్మకాల వల్ల ఆయనకేమైంది, ఆ మూఢనమ్మకాల్లో ఇప్పుడు మనకు కూడా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. పలానా రోజు దానం చేయకూడదు, పలానా గంటలో దానం చేయకూడదు అని ఉందనుకోండి. అంటే చేయకపోవటం వల్లే నాకు బాగా కలిసి వచ్చింది అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు అది మూఢనమ్మకం కింద తయారవుతుంది. ఇంకా అప్పుడు అక్కడ ఎవరు ఉండరు తన వాళ్ళు. తను సంపాదించుకోవడానికి తన మూఢనమ్మకమే ఒక పెద్ద సోర్స్ అవుతుంది. అది ఒక పెద్ద ఉపాధి కింద మారిపోతుంది. మీకు అర్థమవుతుంది రవి గారు? ప్రయోజనానికి దాన్ని అడ్డంగా పెట్టుకుంటాం, సంబంధమే లేదు. అది చూడాలి, వాస్తవిక సంబంధాన్ని చూడాలి. మూఢనమ్మకాలు అన్నది, నమ్మకం మంచిదే. నమ్మకం ఏమిటి అంటే, అసలు నమ్మకం అనే మాటకు అర్థం ఏమిటంటే, ఉన్నదాని ఏడ సరైన అవగాహనే నమ్మకం అంటే. అంతేగాని నమ్మకం అంటే అవగాహన లేకుండా ఏర్పడేది నమ్మకం కాదు, అది మూఢనమ్మకమే. అర్థమైందా రే? కళ్ళజోడు పెట్టుకుంటే బాగా కనపడుతుందంటే అది నమ్మకం, అందులో మూఢనమ్మకమే ఉంది. కానీ ఈ కళ్ళజోడు పట్టుకోవటం వల్లే నాకు చాలా అనంతమైన జ్ఞానం వచ్చింది, నాకు భక్తి వచ్చింది, వైరాగ్యం, ఇది మూఢనమ్మకం. ఉన్నదానికి దానికి అసలు ఏ సంబంధం ఉంది? చూడొద్దా రవి గారు? ఒకళ్ళు ఏదో విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పక్కింటి వాళ్ళకి నీరు వసతి లేదు, బావి లేదు. ఈ వీళ్ళకి వసతి ఉంది. సరే, వీళ్ళ అబ్బాయికి విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి నీళ్లు వాడుకుంటున్నారు. వాళ్ళు ఈ దిశలో మీరు నీళ్లు వాడుకుంటున్నారు కాబట్టి మీ అబ్బాయికి వీసా రావట్లేదు ఎవరో చెప్పారు, వాళ్ళు దాన్ని నమ్మారు. ఇప్పుడు ఇది మూఢనమ్మకం. అంటే చివరికి మన నమ్మకం ఏం చేస్తుందంటే, మనిషికి ఉండే మానవత్వాన్ని కూడా చిన్నగా దూరం చేస్తుంది. సరే, ఆత్మదర్శనం అవుతుందా, జ్ఞానం వస్తుందా, అవి తర్వాత. కనీసం ఒక మనిషిగా ఉండే మౌలిక లక్షణాలు కొన్ని ఉంటాయి, చిన్నగా వాటి నుంచి కూడా. అదే గురువుగారే సద్గురు శివానంద భగవానుల వారు, మీరు అవన్నీ చేస్తున్నారు బాగానే ఉంది, మౌలిక తత్వాన్ని మర్చిపోతున్నారు. మీరు పూజలు చేస్తే చేశారు, కానీ అసలు తత్వం ఏమిటి, అసలు లక్ష్మి అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి,
అది తెలియనప్పుడు ఈ మూఢనమ్మకాలు ఏం చేస్తాయంటే ఇక ప్రతిదీ అడ్డు పెడుతుంది. ఇది ఇప్పుడు చేయొద్దు, అది అప్పుడు చేయొద్దు. దాంట్లో ఉంటే ఉండవచ్చు, అది వేరే విషయం. ఉందా లేదా అంటల్లానని ఇది తెలియాలి బాగా. వాడి వీసాకి వాళ్ళు వాడుకునే నీళ్ళకి ఏమన్నా ఇప్పుడు వాళ్ళకి నీళ్లు లేవు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? అట్లా మన నమ్మకాలన్నీ కూడా అట్లనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కృష్ణమూర్తి గారి పదప్రయోగంలోనే చాలా చిత్రంగా ఉంది. అక్కడ రక్షణ వచ్చింది నాకు డబ్బు వల్ల ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు. నేను అవసరమైతే బైపాస్ సర్జరీ అమెరికా వెళ్ళి చేయించుకుంటాను. అది ఓ రక్షణలా కనపడే రక్షణ. సరే, సామాజికంగా కూడా రక్షణ, గౌరవం, కీర్తి, లబ్ధ ప్రతిష్ఠుడు, అవన్నీ కావాల్సినవన్నీ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మికత కూడా రక్షణ అని అంటారు. రక్షణ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక మాట చెప్పండి. నాకు నా ఇంట్లో రక్షణ ఉంది కాదా? చలి నుంచి, ఎండ నుంచి, శత్రువుల నుంచి, అట్లానే నా వికారాల నుంచి కూడా నాకు రక్షణ, నాకు దాపరికం, ఒక ప్రైవసీ ఉంది కదా, అది కూడా రక్షణే. నా మనసుకి, నా అలవాట్లకి కూడా నలుగురిలో వెళ్లకుండా నా కీర్తిని కాపాడుకోవటానికి కూడా నా ఇల్లు రక్షణ అవుతుంది. అట్లా రక్షణ ఉంది. కానీ అట్లనే డబ్బు నుంచి రక్షణ ఉంది. ఎందుకు? నేను ఉండాలి, నాకు దేని నుంచో ప్రమాదం ఉండాలి, దాన్ని ప్రతిఘటించి దాని నుంచి నేను ఒక రక్షణ పొందాలి కదా. అంటే కొనసాగబోయేది కూడా నేనే. అప్పుడు ఆత్మరక్షణ అనేది ఉంటుందా? నేను ఉన్నంతకాలం ఆత్మరక్షణ అనే మాట ఉంటుందా? దాన్ని కూడా ఏం చేస్తున్నాడు, ఒక వేరే వస్తువు చేసేసాడు. నీ స్వీయ జ్ఞానాన్ని కూడా ఎట్లా, మా అబ్బాయికి తెలివి ఉంటే బాగుండు, ఐఏఎస్ అయ్యాడని అన్నాను అనుకోండి. తెలివి అన్నది కేవలం ఒకదానికి ఆపాదిస్తే, ఒకదాని నుంచి రక్షణ, ఒకదాని నుంచి భక్షణ వస్తే ఆ తెలివి అది కాదు. తెలివి అంటే సమస్తము అని. అట్లానే అసలు నేను పోవటమే ఆత్మరక్షణ కానీ, లేదా నేను తెలుసుకోవటం ఆత్మరక్షణ కానీ, నేనుండి అది దేని నుంచో రక్షణ పొందటం భౌతికం కాదు. అది భౌతికమైన విషయం. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మాట చెబుతారు రవి గారు, ముఖ్యంగా కృష్ణమూర్తి గారిని, వారి సాహిత్యాన్ని చదువుకునేవారు, వారి మాటను అనుసరించేవాళ్ళు, వారి మాట వినేవారు, వారి ఎందుకు గౌరవం కలిగిన వాళ్ళు, ముఖ్యంగా తన గురించి తను తెలుసుకోవాలనుకునే వాళ్ళకి నాది ఒకటే మాట ఏంటంటే, సరే ఇవాళ రకరకాలుగా ఉందని, కాదని, లేదని, అవసరమని, అనవసరమని ఇట్లాంటి మాటలు ఉన్నాయి. సరే వదిలిపెట్టండి. మనసు పొద్దున్నే వస్తుంది బ్రెయిన్ యాక్టివిటీ అని అంటే, బ్రెయిన్ యాక్టివిటీకి ఏం పనులు ఉన్నాయో అన్నిటి నుంచి బ్రెయిన్ అవసరమే కదా, కాన్షియస్నెస్ అవసరమే కదా. ఈ పనికి ఆ పనికి ఈ బ్రెయిన్కి బ్రెయిన్ అక్కర్లేదు అనరు కదా. అసలు బ్రెయిన్ లేకుండా పనే ఉంది చెప్పండి. బ్రెయిన్ లేకుండా అంటే మెదడు లేకుండా, మేధస్సు లేకుండా అసలు పని ఏమన్నా ఉందా? సరే, మేధస్సుకి ఈ పని ఆ పని ఏమన్నా ఉందా? ప్రతి పనిలో కూడా ఎవరి వృత్తుల్లో వాళ్ళు వైవిధ్యంలో దానిలో ఉన్న మెళుకువల్ని, నైపుణ్యాన్ని సంపాదించుకుంటుంది కదా ప్రతి పనిలో కూడా. అందుకని శ్రీ కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, మనసు యొక్క ప్రతి కదలికని, అది ఏ పని ఈ పని అని కాదు, ఇది వద్దు అది కాదు అని కాదు, ఇది మంచిది అది మంచిది కాదని కాదు, ఇది మంచిది అది మంచిది కాదు అని నిర్ణయించేది మళ్ళీ నీ మనసే. అట్లా ప్రతి చోట కూడా ఇప్పుడు పూజ చేసేవాడికి పూజ ఒక పని, యజ్ఞం చేసేవాడికి యజ్ఞం ఒక పని, హోమం చేసేవాడికి హోమం ఒక పని, ప్రవచనం వినేవాడికి ప్రవచనం ఒక పని, పారాయణం చేసేవాడికి పారాయణం ఒక పని, ఆఫీసులో పని చేసేవాడికి ఆఫీసులో ఒక పని, టీచింగ్ చేసేవాడు, ఇట్లా అన్ని చోట్ల మనసు యొక్క పని, దాని పనితీరు, దాంతో సంబంధం, దాంతో సంపర్కం, దాని నుంచి వచ్చే అనుభూతి, దాని నుంచి వచ్చే ప్రతిస్పందనలు, ఇంతే కదా వరుస. ఈ చివరి ప్రతిస్పందన చూసేంత వరకు సరే, ప్రతి దాంట్లో కూడా ఇదే వరుస, నేను నాది. ఇది ఇంకా రెండవది ఏమిటి అంటే రక్షణ అంటాం. చివరికి మీరు చూడండి, పూజ చేసిన దగ్గర నుంచి ఆఫీస్ పనిచేసి సంపాదించుకునేంత వరకు, రాజకీయంలో పదవి సంపాదించేంత వరకు, మరి ఏదైనా కానీ రక్షణ అనే పేరుతోనే ఉంది. కానీ స్వరక్షణ, స్వీయ రక్షణ కాదు, స్వీయ జ్ఞానం. రక్షణ వేరు, జ్ఞానం వేరు. రక్షణ వేరు,
జ్ఞానం వేరు. కాబట్టి మరి స్వీయ జ్ఞానానికి స్వీయ రక్షణకు ఉన్న తేడా తెలియాలి. ఇక్కడ నేనేమంటున్నానంటే, నా ప్రార్థన ఏమిటి అంటే, ఇది వినేవారికి, అన్ని పనులు చేస్తున్నాను నేను, అన్ని పనులు అవసరమే, ఎవరి పని వాళ్ళకి అవసరమే. ఆ పనిలో ఉండ మెలకువ తెలుసుకోవటం, దాని నైపుణ్యం, దాని అవసరం నాకు. అట్లానే ఇప్పుడు నేను ఒక పూజ చేస్తాను నేను, లేదా ఒక నామం చేస్తున్నాను నేను. అదేమిటి అసలు? నామం చేయటం అంటే ఏమిటి? పునశ్చరణ అంటే ఏమిటి? చేసేది ఎవరు? ఇది కూడా చూడవచ్చు కదా. అన్ని పనులలో ఒక లెక్కను చూస్తున్నాం, ఒక సోషల్ అర్థం చేసుకుంటున్నాం, సైన్స్ అర్థం చేసుకుంటున్నాం. అంటే నీ మనసును అర్థం చేసుకోవటానికి ఏ యాక్టివిటీ అయితే ఒక్కొక్క యాక్టివిటీలో ఒక్కొక్కలాగా స్పందిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి, ఒక నువ్వు పవిత్రమైన భావన ఇచ్చే ఒక విషయంలో నుంచి మూఢనమ్మకాలు వస్తాయి. అది చూసుకోవటానికైనా నువ్వు ఇవి చేయాలి. విగ్రహారాధనను, లేకపోతే మరి ఇంకేదన్నాను, ఏదైనా చెయ్యి, నువ్వు ఏ పనన్నా చెయ్యి. అది చేస్తున్నప్పుడు నీ మనసు ఒక రక్షణ కోరుతుందా? అట్లానే అందులో నుంచి ఏమన్నా మూఢనమ్మకాలు పుడుతున్నాయి, అప్పుడు కదా నీ మనసు నువ్వు చూడగలుగుతావు. అయితే మూఢనమ్మకాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో చూడండి. అసలు పనులలో పుట్టట్లేదు, మూఢనమ్మకం ఏముండదు. ఇప్పుడు ఉదాహరణకి 10లో నుంచి 5 పోతే ఎంత? 5. 5లో నుంచి 10 పోతే ఎంత? ఏదో అప్పులు అంటారు, పక్క తెచ్చుకోవడం అంటారు, తీర్చడం, అవే తీయలేరు. 5లో నుంచి 10 తీయలేరు. అక్కడ మూఢనమ్మకం ఏముంది? క్రియ మాత్రమే ఉంది. అక్కడ వివేకం ఉంది, ఒక విఘ్నత ఉంది, ఓ గణితం ఉంది, ఓ గుణితం ఉంది కదా. మీకు బయట సమస్త క్రియల్లో కూడా మూఢనమ్మకాలు ఏర్పడే విషయాలు ఏమున్నాయి? ఇప్పుడు మనకి 3 ఉన్నాయి. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని 3 ఉన్నాయి. జగత్తులో కానీ జీవుల్లో కానీ, జీవుడు అనేది ఈ రెంటికి సంబంధం. ఇంకొకటే ఉంది, ఈశ్వరుడు అంటే దైవం. పోనీ దానికి ఒక మతం అనుకోండి. మూఢనమ్మకాలు అక్కడ కదా పుట్టింది, అసలు మూలం అది కదా. మూఢనమ్మకాలకి మూలం ఏది? మతము, దైవము, మరేదో. అంటే మరి మీరంటే మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? దైవం మూఢనమ్మకం అంటున్నారా అని మీరు అంటున్నారు. దైవం ఉన్నాడా లేడా? దైవం మూఢనమ్మకమా? దైవ ఆరాధన మూఢనమ్మకమా? దాన్ని అందిస్తున్న గురువు మూఢనమ్మకమా? వాళ్ళని ఉంచుకోవాలా వద్దా? ఇవి కదా. ఇవి ఎప్పుడు పుట్టినాయి? సమాచారం నుంచి వచ్చినాయి. కానీ నువ్వు అవి చేస్తున్నప్పుడు నీలో ఒక ప్రతిస్పందన ఏమొస్తుందంటే, ఒక మూఢనమ్మకం వస్తుంది, లేదా ఒక రక్షణ వస్తుంది. నాకు రక్షణ వచ్చింది అని అనుకుంటున్నావు. ఇవన్నీ చూడాలి. వచ్చిందో రాలేదో తర్వాత విషయం. నేను ఆ వైపు మాట్లాడట్లా. ముందు మీరు ఒకదాన్ని పరికించి చూడాలంటే దానికి సంబంధించిన విషయంలో చూడాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి నాకు ఎలర్జీ ఉందండి, ఫుడ్ ఎలర్జీ అంటాడు డాక్టర్. అంటే డాక్టర్ ఏం చెప్పడు ఫలానా ఫుడ్ అని. మీరు ఒకసారి దయచేసి మీరు తింటున్నప్పుడు చూడండి మీకేం పడట్లేదు అంటాడు. చూస్తాడు, నిమ్మకాయ పడట్లేదండి అంటే కదా. అది కదా. అట్లానే నాకు మూఢనమ్మకం ఎక్కడ పుడుతుంది? ఏ విషయాల్లో పుడుతుంది? దేంట్లో నుంచి వచ్చింది దానికి అసలు మూలం? అదొక పార్ట్. అక్కడేమో అవి స్వార్థాన్ని దేంట్లో నుంచి పుడుతుంది? అవి ఎక్కడ పుట్టినాయి? అదొకటి. త్యాగం లేకుండా కేవలం స్వార్థపరత్వమే ఎక్కడి నుంచి పుడుతుంది? ఇవి ఈ లోకంలో అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చోట నుంచి పుడుతుంది. రవి గారు, మీకు అర్థమైందని? ఒక్కొక్క చోట మనసు ఒక్కొక్క కదలికలో ఒకటి పుట్టే అవకాశం ఉంది. ఒక కుటుంబ వ్యవస్థలో వచ్చే కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని గుణాలు ఉన్నాయి. మనం అనుకునే మతంలో, మతం అంటే ఇది కాదు అసలు మతం అంటే తను తాను తెలుసుకున్న తర్వాత ఏది మిగిలిందో దానికి మతం అని పేరు. కాబట్టి ఇప్పుడు మనం అనుకునే ఈ వ్యావహారిక ప్రపంచంలో మనకున్న ఇప్పుడు ఉన్న విషయాల్లో మూఢనమ్మకం, భ్రమ పుడుతుంది కదా, అక్కడే కదా. మరి దాంతో నీకు సంబంధం లేకుండా నీ మూఢనమ్మకాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఇప్పుడు ఈయన చూడండి, ఏందే తీసుకుందాం. రాజకీయంలో చాలా గొప్ప స్థితిలో ఉన్నారు, బాగా స్థితిమంతుడు, ఆర్థికంగా, రాజకీయంగా కూడా మంచి పదవులు ఏవో ఉన్నాయి, ఆయన గొప్పవాడే. ఇప్పుడు ఆయనకి అక్కడ విన్నారు.
ఆధ్యాత్మికంగా తెలుసుకుంటే నీకేదో ఫలాంది వస్తుందని. ఇప్పుడు దానికి అందులో వస్తుందా రాదా, అసలు దాని విషయం ఏంటి, పూర్వాపరాలు ఏంటి, సత్యం ఏమిటి అన్న విషయం అతనికి తెలియదు. ఇప్పుడు అతనికి వచ్చింది మూఢనమ్మకమే కదా. మూఢనమ్మకం అంటే అర్థం ఏమిటంటే నా లోపలికి ప్రయాణం చేయటం వల్ల నా నుంచి నాకేదో వస్తుంది అనుకోవటం మూఢనమ్మకం. అట్లా ప్రయాణం చేస్తే ఇది ఎప్పటికీ తేలదు. అది కృష్ణమూర్తి గారు చెప్పే బ్యూటీ, అది జ్ఞానులు చెప్పే మాట. అది నాకు సద్గురు శివానంద భగవాన్ల వారు, స్వామి నేను సాధన చేస్తే నాకేం కనపడుతుంది లోపల అని అన్నా. నిద్రపోతుంటే నువ్వేం చూస్తున్నావు అన్నారు. మూఢనమ్మకాలు కాదు కావాల్సింది, మూఢనమ్మకాలు కాదు. నువ్వు ప్రయాణం చెయ్యి. అయితే ఒకటి ఏం కనపడదు అని చెప్పాలి, కనపడదని నేను చెప్పటం కాదు. ఇప్పుడు ఉదాహరణకి రవి గారు, ఇప్పుడు మీరు మీ మిస్సెస్ని ఊరికి పంపుతున్నారు, వైజాగ్ పంపుతున్నారు మీ అత్తగారింటికి, పిల్లల్ని కూడా పంపారు, ట్రైన్ ఎక్కిచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు దిగారు, మీరు చేరినట్ట? మీరు చేరినట్టు కాదు అది. అట్లానే ఇక్కడ కూడా నాకు నేను తెలుసుకుంటే తప్పితే మూఢనమ్మకం ఏదే కాదు. అందుకని పుట్టుక స్థానం చూడాలి. ఎక్కడ పుట్టింది నాకు, అసలు ఎట్లా పుట్టింది, అసలు ఏ క్షణంలో నుంచి పుట్టింది, ఎక్కడ నేను సత్యం నుంచి పక్కకు వెళ్ళిపోయి అప్పుడు తప్పించుకుంటాను చూడండి. నాకు ఒక దాని నుంచి నాకు ఈ పని అవుతుందని తెలిస్తే ఇంకా నేనేం చేస్తా, ఇంకా అట్లా అక్కడ నేను ఆటుపోట్లు ఎదుర్కొంటా. ఇంకా అందుకని సత్యం వల్ల ఆటుపోట్లు ఎదుర్కొన్నంతకాలం అది ఎంత గొప్పమైన విషయమైనా, ఎంత నీచమైన విషయమైనా అది మనకి సత్యాన్ని తెలియనివ్వదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ నా ప్రార్థన ఏమిటంటే, కృష్ణమూర్తి గారిది చదివేటప్పుడు కానీ ఏదైనా సరే మనకి ఎందుకు వచ్చిందో వైవిధ్యంలో ఒక్కొక్కరికి ఒకలా వచ్చింది. వాళ్ళకి పూజలు ఉన్నాయి, వాళ్ళకి పునస్కారాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, నమ్మనివాడు ఉన్నాడు, నమ్మేవాడు ఉన్నాడు. ఇవి రకరకాల. ఇప్పుడు నేను దైవాన్ని నమ్మను, వాడికి ఏం చెబుతారు, నువ్వు నమ్మకం ఏంటో చూడంటారు. నేను దైవాన్ని నమ్మానని అంటారు, అసలు దైవం ఏమిటో చూడంటారు ఆయన. ఇది ఇట్లా సాగుతుంది వారి భాష, వారి బోధ అలా సాగుతుంది. దైవం ఉన్నాడా లేడని చెప్పడం కాదు, అక్కర్లేదని చెప్పడం కాదు. నువ్వు దైవం అంటున్నావు, లేదా మంత్రం అంటున్నావు, అదేమిటో చూడు. నాకు అవన్నీ లేని వాడికి ఎక్కడం ఎందుకు? చూడమని అక్కర్లేదు, చూడొద్దని అక్కర్లేదు. సరే, వాడికి ఏం చెబుతారు, నమ్మని అన్నాడు అనుకోండి, సరే ఏంటో నమ్మకం ఏంటో చూడంటారు. లేదా నేను తెలుసుకోవటం ఎలా అని అడిగాడు అనుకోండి, వాడు అది కూడా అడగడు. చాలామంది ఒక 75% పీపుల్ అది అడగరు, నేను తెలుసుకోవటం అని అడగరు, ఈ కష్టాలు ఏమిటని అడుగుతారు. అప్పుడు వాళ్ళని ఏం చెబుతారంటే, అసలు సుఖం ఎట్లా ఏర్పడిందో, కష్టం ఎట్లా ఏర్పడిందో, నీ భ్రమలేంటో, నీ భ్రాంతులు ఏంటో ఎప్పుడైనా వాటిని సూటిగా చూడంటారు. అంతే, ఒకటే బోధ. ఏదైనా ఆ పేరుతో వాడిని పక్కకి తీసుకెళ్ళిన నమ్మకం పేరుతో, లేకపోతే ఒక భ్రమ పేరుతో, ఒక భ్రాంతి పేరుతో, ఒక మూఢనమ్మకం పేరుతో మీరు ఎందులోకి వెళ్ళినా కూడా ఆ ప్రయాణం అంతా కూడా అది విదిశకే. అది మీకు అర్థమవుతుందని చెబుతుంది. అర్థమైందండి? నువ్వేం చేసావని కాదు. ఇప్పుడు నేను పొద్దున్నే పూజ చేస్తున్నా అనుకోండి, ఏదో అర్చన చేసుకుంటాను, నేను అది చేయొద్దు అన్నారని అనుకున్నా అనుకోండి, మరి నాది నాకెడ తెలుస్తుంది? చేస్తే కదా నేను ఎట్లా ఇరుక్కుంటున్నాను, నాకు ఏమైనా పుడుతున్నాయా? సరే, అది లేదు, అది లేనప్పుడు చేసేవాడు ఎవరు? అసలు దైవం అంటే ఏమిటి? ప్రశ్నలు ఎక్కడొస్తాయి మీకు? ఫీల్డ్లో కదా రావాలి, ఫీల్డ్లో కదా. ఒక GPS మ్యాప్లో మీరు ఆ స్పాట్కి వెళ్ళాక ఇప్పుడు ఎక్కడికి రావాలో అది చూపెడుతుంది. మన కార్లో చూపెడుతుంటాం GPS. మీరు వెళ్ళాక ఇప్పుడు రైట్ టర్న్ అని చెబుతుంది కదా, ముందే రైట్ టర్న్ అని చెప్పింది అనుకోండి, మీరు ఎప్పటికీ మీరు గమ్యాన్ని చేరలేరు. కరెక్ట్ డైరెక్షన్ అంటే మీరు వెళ్ళాక, అక్కడికి వెళ్ళాక ఆ డైరెక్షన్ అక్కడ వస్తుంది, అది GPS. ఇక్కడ నీ లోపల అంతర్యామిగా ఉన్న నీ వివేకం, నీ గురువు అనేది అనుకుంటారో, దాని డైరెక్షన్ అంతా కూడా నువ్వు పనులను బట్టి ఉంటుంది. నువ్వు ఏ పని చేసావు అన్నది ఆ సబ్జెక్ట్ కాదు అసలు. అది నువ్వు పూజ చేస్తావా, ప్రవచనం వింటావా, పారాయణం చేస్తావా, పునశ్చరణ చేస్తావా అని కాదు, ఆ దాని చుట్టూ చూస్తున్నావా లేదా అన్నదే ఇక్కడ. నువ్వు నమ్మకపోవడం అని ప్రశ్న. ఒకదాన్ని వద్దన్నారు అంటే మొత్తం యావత్ సృష్టిని, దాని ప్రక్రియనే కాదన్నట్టు రవి గారు. ప్రక్రియ మొత్తాన్నే మనం తీసేసినట్టు. మీకు అర్థమైందా రవి గారు? ఎత్తు నేను పెట్టను అని అన్నామంటే ఎప్పటికీ మొక్క రాదు. అది ప్రాసెసే, అది సంప్రదాయం. ఇక్కడ సంప్రదాయం అని ఏమన్నారంటే రవి గారు, మనిషి మనసు పనిచేసే విధానాన్ని సంప్రదాయం అన్నారు. కానీ ఒక దేశానికి, ఒక కాలానికి చెప్పిన మాట కాదు అది.
అయితే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన సంప్రదాయం, వాళ్ళ జీవన విధానం, సంస్కృతి అవన్నీ ఉన్నాయి. కాకుండా వాళ్ళ మనసుకు ఒక సంప్రదాయం ఉంది. ఎవరికైనా మనసులో ఒక భ్రమ ఎట్లా ఏర్పడుతుంది, ఒక కోరిక ఎట్లా ఏర్పడుతుంది, ఆ తర్వాత స్వార్థం ఎట్లా ఏర్పడుతుంది, దానిలో ఎలా ఇరుక్కుంటున్నాడు, సత్యాన్ని నుంచి ఎట్లా తప్పించుకొని తిరుగుతున్నాడు అన్న విషయం మనసుకున్న సాంప్రదాయం. ఎవరు ఏం చేశారని కాదు, ఏ దేశం అని కూడా కాదు. కాబట్టి శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పేదంతా మనసు యొక్క సాంప్రదాయం. అట్లా మనకున్న సాంప్రదాయం వదలటం కాదు, మనకున్న సాంప్రదాయంలోంచే మనసుకున్న సాంప్రదాయాన్ని వెతకటమే శ్రీకృష్ణమూర్తి గారి బోధ. ఇది బాగా తెలియాలి మనకి, లేకపోతే పొరపాటు పడిపోతుంది. ఇప్పుడు అక్కడి నుంచి రక్షణ కావాలి. అది కృష్ణమూర్తి గారి దగ్గరకు వచ్చారు. ఇక్కడ తమాషాగా ఉంది, ప్రశ్న కూడా చాలా చిత్రంగా ఉంది. చాలా జాగ్రత్తగా దీన్ని మనం తీసుకోకపోతే అర్థం కాదు. అంటే వ్యక్తంగా ఉన్న చేతనం, ఇప్పుడు నాకేదో సమస్య వచ్చింది, వ్యక్తంగా ఉన్న చేతనం అంటే మన అనుభవం అనండి, మన జ్ఞానం అనండి, మరి దేంతో అన్నా మనం ఏం చేస్తాం, దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం. ఇది చేతన. ఇది చేతన. సహాయపడుతుందా అన్నది ఏముందో తెలుసా? మీరు ఇట్లా ఉంటే అది సహాయం చేస్తుందా అని కాదు దాని అర్థం. ఆ ప్రశ్న అర్థం అది కానే కాదు. ఒక చేతన ఈ బయట విషయాల్లో చైతన్యవంతంగా ఉంటే పరిష్కరించటంలో, ఇక్కడ మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం కంగారు పడం, ఆరాడపడం, ప్రతి సమస్యని పరిష్కరించుకునే దానికి ఆరాడపడుతుంటాం. అవునా కాదా? ఏ సమస్య అయినా, ఎంత చిన్నదైనా అర్జెంటుగా మనం ఏం చేస్తామంటే దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నమే చేస్తుంది మనసు. ఇది బాహ్య చేతన. చేతన అంటేనే అది. మీరు తెలియవనండి, దాన్ని మీరు ఏదైనా అనండి, అనుభవం అనండి, పూర్వజ్ఞానం అనండి, జ్ఞాపకం అనండి, ఏదన్నా దాని విధానమే అది. ఒక నీరు అలా పల్లం వైపు వెళుతున్నట్టుగా అర్థమైందా? ఉంటే మనం ఏమనుకుంటామంటే ఇట్లుంటే అది సహాయం చేయదాన్ని కాకుండా ఇంకొక అనుమానం ఏమొస్తుందంటే, ఒకవేళ ఇట్లా చేయకుండా ఉంటే అంతఃచేతన సహాయం చేస్తుందేమో, మన పనులు అవుతాయేమో అని. అది కానే కాదు. అసలు మళ్ళీ భ్రమలో పడతాం. ఒకవేళ ఇట్లా మనం ఏం ప్రయత్నం చేయకపోతే, ఏది చేయకపోతే, నేనేది వద్దంటే, అన్నీ కాదంటే, నాకు లోపల ఉన్న అంతఃచేతన నాకు సహాయం చేస్తుంది. ఇట్లా ఉంటే అది ఏమన్నా సహాయం చేస్తుందా అంటే చెయ్యదు అని, ఒకవేళ ఉంటే చేస్తుందేమో అని. ఇది కాదు వారు చెప్పేది. ఏం చెబుతున్నారో చూడండి ఇక్కడ. ఎంత ఇప్పుడు ఇందాక నేను పూర్వంగా చెప్పినవన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారని ముఖ్యం కానే కాదు. చేతన, మీ ఎరుక ఏదైతే ఉందో, అవేర్నెస్ అందాం, అవేర్నెస్ అనండి, అటెన్షన్, ఇవన్నీ కూడా ఎలా దాంతో కదులుతున్నాయి, దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నది. ఎప్పుడు కూడా ఇక్కడ చిత్రం ఏంటంటే అంతఃచేతన బాహ్య చేతన రెండు వేరు కాదు, కానీ మనకి వేరు. కానీ అంతఃచేతన దాకా బాహ్య చేతన యొక్క ప్రభావము, దాని స్పందన వెళ్ళిపోయింది. అదొక కారణం. సరే, అలా ఉంచండి. ఇప్పుడు ఈ బాహ్య చేతన బయట ఈ పరిష్కరించే సమయంలో ఉన్నప్పుడు అది ఏది అని చెప్పకండి. కృష్ణమూర్తి గారు అక్కడ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పట్లేదంటే, ఎగ్జాంపుల్ చెబితే ఏమవుతుంది అంటే పరిమితం అయిపోతుంది. ఎంతో అనంతంగా ఉన్నాయి, అది మీరు చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. సరే, ఏదైనా నేను చెబుతున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ ఒక సమస్యకి, ఒక కోతిని చూడండి, ఒక పక్షిని చూడండి, ఒక ప్రకృతిని చూడండి, ఒక కాకి గూడు కట్టే విధానం, ఒక పక్షి గూడు కట్టే విధానం చూడండి, ఒక నీరు ప్రవహించే విధానం. చేతనే అదంతా, చేతనే ఉంది అక్కడ, తెలివి కాదు. ఉదాహరణకి ఒక నీరు ఇటు వస్తున్నప్పుడు అక్కడ ఒక మెరకు వచ్చింది, ఆ మెరకు వైపు వెళ్ళదు, వెంటనే పల్లం చూసుకొని పక్కకు వెళ్ళిపోతుంది, ప్రవాహం ఆగిపోదు. అయ్యో పల్లంగా. ఒకవేళ మరీ అంతా పల్లమే అయితే అది వెనక్కి వచ్చి ముంచేస్తుంది. అదేగా జరుగుతుంది ప్రాజెక్ట్స్ వల్ల. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ చేతన ఇలా వెళుతున్నప్పుడు ఆ లోపల అంతఃచేతన ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మీరు ఏ పని చేస్తున్నారని కాదు, పొద్దున్న లేచింది మొదలు మీకు యాదృచ్ఛికంగా వచ్చిందా, మన సంప్రదాయంలో వచ్చిందా, మన కుటుంబం నుంచి వచ్చిందా, మరి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది వదిలిపెట్టండి. మీరు ఏ పని చేస్తున్నారనే ప్రశ్నే కాదు, ఏ కర్మ చేస్తున్నారన్న ప్రశ్నే కాదు. మీ మనసు ఎలా కదులుతుంది, ఎలా స్పందిస్తుంది, దాన్ని ఎలా స్వీకరిస్తుంది, దీని మీద అంతఃచేతన ఆధారపడింది. అది కల్పించుకోదు. మీ జ్ఞానమే కావాలి అంటే మీరు ఒకదాన్ని విమర్శించడం, ఇది మంచిది కాదు, ఆ స్నానం చేయవచ్చా, అన్నం తినవచ్చా, నా భార్య పిల్లలతో ఉండొచ్చా, ఇవన్నీ అడ్డురానికి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఎట్లాగో అర్థం చేయట్లేదు, ఎట్లాగో సైన్స్ని ఒప్పుకోవట్లేదు,
ఆధ్యాత్మికనే ఒప్పుకోదు మనసు. ఇక్కడ అన్ని పనులు చేయొచ్చు కానీ ఈ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అంటంలోనే తప్పించుకుంటున్నానే నేను. ఇది చెయ్యి, ఇందులో కనుక్కో, ఇది కూడా కనుక్కో, ఈ పని ఏంటి ఆ పని ఏంటి, నీ చేతనే ఏం రవి గారు, ఇది భారతదేశంలోనదా, బ్రెజిల్లోనదా, అమెరికాలోనదా కాదు. నది ఎలా వెళ్తుంది, దాని చేతన ఎలా ఉందో చూడు. అది ఎక్కడికి వెళ్ళినా, కొండల్లో వెళ్తే ఎలా ఉంది, ఒక దుప్పల్లో వెళ్తే ఎలా ఉంది, ఒక సెలయేరు ఎలా ఉంది, ఒక వాగ ఎలా ఉంది, ఒక వంక ఎలా ఉంది, ఇవన్నీ చూడద్దు. నువ్వు ఈ పని ఆ పని మళ్ళీ ఏంటి, ఇది పనికి రాదు అంటే నువ్వు దాన్ని ఆరాధిస్తున్నావు. నువ్వు ఎవరో వద్దన్నారని నువ్వు ఇది వద్దు అని నువ్వు అన్నావంటే నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? ఒక అభిప్రాయాన్ని ఆరాధిస్తున్నావు, సత్యాన్ని కనుక్కోవట్లే, తప్పించుకుంటున్నావు. నువ్వు సత్యం కనుక్కోవాలంటే అన్నింటిలో చూడాలి. ఇప్పుడు ఒక షుగర్ తగ్గించాలని వాళ్ళ ప్రతి నలుగురిలో ముగ్గురికి షుగర్ వచ్చేస్తుంది. భారతదేశం అందులో ముందుంది డయాబెటీస్లో, మధుమేహంలో. అన్ని దేశాలు అట్లానే ఉన్నాయి. ఇప్పుడు చైనాలో గత 20 ఏళ్ళుగా, మరి అమెరికాలో కూడా చాలా చేస్తున్నారు. సరే, అది ఏదో సెల్ థెరపీ అనేది వచ్చింది అంటున్నారు, ఇంకా రకరకాలుగా ఏవో చూస్తున్నారు, ఇన్సులిన్కి కూడా. ఇది 20 ఏళ్ళు పట్టింది. ఎంత సమూలంగా చూస్తున్నారు, ఎంత సమగ్రంగా చూస్తున్నారు. ఇది పనికిరాదేమిటి సైన్స్కి? సైన్స్కి ఇది పనికిరాదు, ఇది శాస్త్రీయతకి ఇది విరుద్ధము అని ఈ సృష్టిలో ఏదన్నా చెప్పండి. ప్రయోగానికి ఇది పనికిరాదు అని శాస్త్రానికి, విజ్ఞాన శాస్త్రానికి, ప్రయోగానికి ఇది పనికిరాదు అన్న ఉనికిలో ఉన్న వస్తువు ఈ సృష్టిలో ఒకటి చెప్పండి నాకు. కనుక్కుంటూనే ఉన్నారు, అలా సాగుతూనే ఉంది. అలానే నీ మెలకు వచ్చి పడుకునేంత వరకు యాదృచ్ఛికంగానో ఇష్టంగానో అయిష్టంగానో నీకు ఏర్పడ్డ మార్గంలో నువ్వు దాన్ని సూటిగా, నిశితంగా, నిష్పక్షపాతంగా, నిరంకుశంగా, తప్పించుకోకుండా చూడగలగటమే కృష్ణమూర్తి గారి విధానం. వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు, ఇది వద్దన్నారు, అది వద్దన్నారు, అందులో ఏముంది, ఇందులో ఇవన్నీ తప్పించుకోవటం. నిర్మోహమాటంగా చెబుతున్నాను నేను, తప్పించుకోవడమే. నువ్వు ఏ పని చెయ్యి, ఒక చెప్పాక విజ్ఞాన శాస్త్రానికి, ప్రయోగానికి పనికిరాని వస్తువు ఈ సృష్టిలో లేదు. అట్లానే చేతనకి, బాహ్య చేతనకి పెట్టుకున్న సంబంధంలో, సంపర్కంలో సత్యాన్ని ఆవిష్కరించుకోవడానికి పనికిరాని క్రియే లేదు, ప్రక్రియ లేదు. ఇది బాగా, ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. బహుశా మీకు కొంతవరకు అన్నా చేరామా, నా పాయింట్ అర్థమైందా? ఇది వద్దు అంటున్నారంటే నువ్వు దేని కాదంటున్నావు? సరే, అది వద్దులే, కానీ అందులో నుంచి వచ్చే ఆ లక్షణాలని నువ్వు కనుక్కోలేకపోతున్నావి. కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ పెరుగుతుంది అన్నారు, నువ్వు తిని చూడాలి కదా. ఇందుకు ప్రయోగం అంతా అంతే కదా. ఇది పెడతారు, పెట్టకుండా చూస్తారు, 100 మంది మీద పెడతారు, ఒక 100 మందికి పెట్టకుండా చూస్తారు, అప్పుడు నిర్ణయించి ఓహో దీనిలో ఈ లక్షణం ఉంది అని. ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్ పెట్టి పెరగకుండా ఉండి ఎంతో కొంత మార్పు వస్తే ఇంకా దేనివల్ల వచ్చింది. ఇది కదా సమగ్రమైన పరిశోధన. ఇది ఒక పరిశోధన రవి గారు. నన్ను నేను పరిశోధించుకుంటున్నా. శోధన జరిగింది రోజువారీ జీవితంలో. నేను కనుక్కోవాల్సింది కనుక్కున్నా, కానీ నాకు తెలియలేదు, అందుకని పరిశోధించాల్సి వచ్చింది. అసలు శోధించటం కాదు, శోధించటం అయిపోయింది. ప్రతి జీవికి మెలకు నుంచి పడుకునేంత వరకు ప్రతిక్రియలో తాను దాన్ని అనుభవిస్తున్నాడు, కానీ అది తెలియట్లేదు కాబట్టి పరిశోధించాల్సి వచ్చింది. శోధించడానికి ఒకటి ఉండాలి, ఒకటి తెలిసి ఉండాలి. ఇది జ్ఞానుల యొక్క వైభవం. అందుకని బ్రహ్మజ్ఞాని ఆయన ఎవరిని అనుసరించలేదు రవి గారు. సత్యాన్ని మాత్రమే, సత్యం చెప్పిన సత్యాన్ని చెప్పారు. ఒక మతం కానీ ఏదో ఒక ట్రెడిషన్ ఏం లేదు. అది మీరు అష్టావక్ర గీత చదివితే కృష్ణమూర్తి గారు బాగా అర్థమవుతారు. అద్భుతమైన వ్యక్తి. సద్గురు శివానంద గురుదేవులు గారి మన మహర్షులు కానీ, లేకపోతే భగవాన్ మన గురువుగారు రాసిన మన భారతీయత కానీ చదివితే ఆ మనసు యొక్క సంప్రదాయం తెలుస్తుంది, ఆ శైలి తెలుస్తుంది, ఏది వ్యతిరేకం కాదు దేనికని. ఎందుకు అట్లా విడిపోయాను రవి గారు? నువ్వు తింటే తెలుస్తుందా అంటారు. వాళ్ళు వద్దన్న, వాళ్ళు మా ఫ్రెండ్ తినలే, మీ ఫ్రెండ్ తినకపోతే తినకపోయాడు, అది వాడి అనుభవం. నీ సంగతి ఏమిటది? మీకు అర్థమవుతుంది. ఇవాళ ఏమన్నారు, షుగర్ ఒకప్పుడు జబ్బు అయింది, మధుమేహం అని ఆయుర్వేదం,
ఇవాళ లైఫ్ స్టైల్ డిజార్డర్ అయిపోయింది. ఎలా కనుక్కున్నారు దీన్ని? పరిష్కారం కోసం వెతకటం, సమస్య నుంచి. ఇక్కడ ఒక అద్భుతమైన పదప్రయోగం ఇది. ఇంగ్లీష్లో ఎలా చెప్పారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు చెబుతుంటే సమస్య పరిష్కారం కోసం వెతకటం, సమస్య నుంచి తప్పించుకోవడం అయిందా? ఇప్పుడు ఇక్కడ ఈ వచ్చిన పెద్ద మనిషికి ఇప్పుడు ఏమిటంటే అన్నీ ఉన్నాయి ఆయనకి, కానీ ఆధ్యాత్మికత ఒకటి కావాలి. ఇప్పుడు సమస్య కూర్చుంది మనసులో. అది ఉందని తెలుసు, అది కావాలని తెలుసు. కాబట్టి ఏదడ్డు కాదో అవన్నీ చూసే ఓపిక లేదు. మరి తప్పించుకోవాలా? నువ్వు స్వయంగా నువ్వు కనుక్కోవాలి కదా, కనుక్కోవట్లే. మళ్ళీ దాన్ని కూడా ఒక రక్షణ వస్తుందని అంటే ఎక్కడో ఉంటాం, ఏదో లోకంలోకి వెళ్తాం, మనకు అక్కడ రూములు బుక్ అవుతాయి, ఈ గొడవలు ఉండవు, టెన్షన్ ఉండవు, ఇంకా సుఖం ఎక్కువ పడతాం. ఇది రక్షణ అంటే అదే? రక్షణ అంటే ఒక కష్టం నుంచి మరో సుఖాన్ని పొందటమా? రక్షణ అంటే ఏమిటి మన ఉద్దేశంలో? ఒక కష్టం నుంచి తప్పించుకొని ఒక సుఖాన్ని చూడగలగటం కాదా రక్షణ అంటే? అది భౌతికంగా జరుగుతుంది. మానసికం కూడా అంతేనా రవి గారు? మీ ఊహలో వచ్చిన దొంగకి మీ ఊహల్లో ఉన్న కర్ర ఉపయోగపడుతుందా? కత్తి మీ ఊహల్లో ఉన్న రివాల్వర్ ఉపయోగపడుతుందా? మీ ఊహల్లో వచ్చిన శత్రువుకి మీ ఊహల్లో ఉన్న తుపాకీ ఉపయోగపడుతుందా అండి? మానసిక రక్షణ అంటే అదే. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆత్మరక్షణ కోసం ఇప్పుడు ఆధ్యాత్మికం కావాల్సి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? తను తాను చూసుకునే ప్రయత్నం చేయట్లేదు. మళ్ళీ ఎవరు చూపెడితే అంటే పక్కకు వెళ్ళిపోయారు. ఎవరు చూపెట్టడం అనేది లేదు. తృప్తికరమైన పరిష్కారం అంటే ఇక్కడ వారు చెప్పకుండానే ఒకటి చెబుతున్నారు, ఇన్ని ఉన్నాయి, మరి తృప్తి రావాలి కదా, అసలు సమస్య ఉండకూడదు కదా. పరిష్కారం కోసం వెతకపోవటం, అసలు సమస్య లేకపోవటం. తృప్తి అనేది, ఎందుకని తృప్తే ముక్తి అని అంటారు అమ్మ జిల్లేడుముళ్ళమ్మ, తృప్తే ముక్తి అని. ఇప్పుడు తృప్తి ఉంటే ముక్తి అంటే అర్థం ఏంటంటే ప్రశ్న అడిగే మనసు, ఆరాటపడే మనసు పోవటం. ముక్తి అంటూ ఒకటి ఏం లేదు, మళ్ళీ ఎప్పుడూ వచ్చేది కాదు, మళ్ళీ అది రక్షణ అవుతుంది. అక్కడ పోయాక హాయిగా ఉండొచ్చు, ఇవన్నీ పోయి అట్లా హాయిగా ఉండే వస్తువే లేదు రవి గారు. సరే కానివ్వండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు పరిష్కారం, తృప్తికరమైన పరిష్కారం లేనప్పుడు. తృప్తికరమైన పరిష్కారం అంటే ఇప్పుడు ఏంటి? ఇందాక వారికి సంపద ఉంది, రాజకీయంగా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తృప్తి అయితే రాలేదు. ఇవన్నీ పరిష్కారాలా కాదా? ఇప్పుడు బాహ్యంలో మనమంతా అనుకునే విషయాల్లో ప్రతిదీ, డబ్బు ఒకదానికి పరిష్కారం, రాజకీయం ఒకదానికి పరిష్కారం. నాకు పరిచయాలు ఉన్నాయి అనుకోండి, నాకు పిఎం గారు పరిచయం, పందార్ కార్డు ఈజీగా వచ్చేస్తుంది. అది పందార్ కార్డు కావాలంటే మనకి పిఎం గారు పరిచయం ఉంటే కానీ అవ్వదు. ఇవన్నీ సమస్యలకి పరిష్కారాలే, అవునా కాదా? మరి ఇవన్నీ ఉన్నాయిగా, మరి తృప్తి రాలేదే. ఇన్ని సమస్యలకి శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు, శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలు, బాగానే ఉంది. అయినా తృప్తి రాలేదేంటి? మరి ఉన్నాయిగా ఇప్పటికే, రాలేదు. ఎందుకు? కారణం ఏంటి? ఇన్నాళ్ళు అసలు అటువైపు చూడలేదు, వైపు చూడలేదు. దీంట్లో రక్షణ ఉంది అనుకున్నాను. ఎప్పుడైతే ఉన్న దాంట్లో రక్షణ ఉంది అనుకుంటుంటే ఒకవైపు అసంతృప్తి పెరుగుతుంటుంది, తృప్తి రాదు. ఒకవైపు సత్యం నుంచి తప్పించుకొని పారిపోయాం. మీకు అర్థమైందా రవి గారు? సత్యం ఇక్కడ కృష్ణమూర్తి గారి ఒక్క మాటలో చెప్పాలంటే తేలిక చెబుతా, నాకు దీంట్లో రక్షణ ఉంది అని మనం అనుకుంటున్నంతకాలం, దేంట్లో అయినా రక్షణ ఉంది, సమస్యకి ఉండవచ్చు తాత్కాలికంగా అనుకున్నంతకాలం రవి గారు, సత్యము వైపు చూడట్లేదు. ఏం సత్యం వైపు చూడటం ఏంటి? ఇంకేమైనా ఉంది? అది విడిగా ఒక పదార్థం. ఇప్పుడు వారు అదేగా వచ్చింది, అది కాదు వారు అనేది. ఈ భౌతికంగా ఈ సమస్యకి ఈ పరిష్కారం ఉంది అని అంటున్నాం కదా, వాటిలో సత్యము లేదు అని మీకు అర్థమైతే, పరిష్కారాలు లేవు శాశ్వతంగా అని మీకు అర్థమైతే, అదే సత్య దర్శనం. ఇంకో సత్యం వైపు చూడటం కాదు, ఇందులో అసత్యాన్ని చూడటమే సత్యం వైపు. మీకు అర్థమైందా రవి గారు? డాక్టర్ దగ్గరికి షుగర్ వచ్చిందని వెళ్తే మందుల కంటే మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి, కొంత ఇప్పుడు ఇంటేక్ తగ్గుతుంది, పోతే కూడా పూర్తిగా షుగర్ కూడా పోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే మందు ఒక పరిష్కారం ఈ షుగర్ సమస్యకి, కానీ నీ నుంచి నువ్వు చేసుకునేది సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత దీని మీద నువ్వు ఆధారపడవు.
అసలు చూడట్లేదుగా. ఇక్కడ వీరు అనేది ఏంటంటే డబ్బుని ఇప్పుడు అందరు మనసు ఎట్లా ఉంది, మనందరిది డబ్బు ఉంటే చాలన్నీ అయిపోతాయని అంటున్నాం. మరి బాగా ధనవంతులు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు కూడా రాజ్యాలు ఇవన్నీ ఏం లేవని చెప్పి చచ్చిపోతున్నారు. బతికుండగా ఎవరు అనుకోలేదు, కానీ చనిపోయే ముందు చెబుతున్నారు. బతికున్నవాడికి అది సరిపోవట్లేదు. బతికున్న వాళ్ళందరూ చచ్చిపోయే ముందు చెబుతున్నారు, చచ్చిపోయాక చెప్పడానికి ఏం లేదు, బతికుండగా వచ్చి రావడానికి కూడా ఏం లేదు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు మనము పరిష్కారం ఈ ప్రపంచంలో ఉంది అని అనుకున్నంత కాలము లేదు లేదు అని తెలుసుకుంటే అమ్మటే అది సత్య ఆవిష్కరణ అవుతుంది. ఉన్నాయి అనుకోవట్లేదు రవి గారు. ఏం లేదు, క్యాన్సర్ వస్తే మందు వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ సెమ్ థెరపీనో సెల్ థెరపీనో చైనాలో వచ్చిందంటే నాకు ఎంత ఆనందంగా ఉంటే ఇక నా ఇష్టం వచ్చినట్టు స్వీట్స్ తినవచ్చు, నా జీవన విధానం నా ఇష్టం వచ్చిన. ఇప్పుడు సత్యాన్ని తప్పించుకున్నానా లేదా? సత్యం అంటే ఏంటి? మితంగా తింటాం, మితాహారం, మిత వ్యవహారాన్ని నేను ఎప్పుడన్నా స్వీకరిస్తాను. ఇంకా నాకు ఇష్టం వచ్చిన దాని వైపు వెళ్తున్నాను కదా. ఇది శ్రీ కృష్ణమూర్తి గారు ఇక్కడ చెప్పకుండానే ఒక అద్భుతమైన పాయింట్ ఏం చెప్పారంటే, ఏం చెప్పారు? ఇందులో ఉంది అని మీరు అనుకున్నంతకాలం సత్యావిష్కరణ జరగదు. తప్పించుకోవటమే అది, అంతే. ఇంకా కొత్తది కనుక్కోవటం కాదు. ఇందులో లేదని తెలుసుకోండి. ఎట్లన్నా మీరు ఏం చేస్తారో, పుస్తకాలు చదువుతారో, ధ్యానం ఏం చేస్తారో, లేకపోతే మీ వాళ్ళతో ఎవరితో స్నేహం చేస్తారో, ఏం చేస్తారో తెలియదు, కానీ మీ మనసును మచ్చిక చేసుకుంటారో, మీ మనసును అర్థం చేసుకుంటారో, అది మీ ఇష్టం. కానీ సమస్య లేదు, పరిష్కారం లేదు అన్న సత్యం మీకు తెలిసేంతవరకు తృప్తి రానే రాదు. ఇట్లా వెతుకుతూనే ఉంటాం, వాళ్ళని వీళ్ళని ఎక్కడికెక్కడికో. అది పరిష్కారం కనుక్కుంటుంది దేనికి? ఈ పై ఇదంతా అర్థమైన తర్వాత ఏమవుతుంది? ఒక అద్భుతమైన శాంతి వస్తుంది. ఏం పరిష్కారం కనుక్కుంటుంది? దేనికి కనుక్కుంటుంది? మీకు ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం తెచ్చిపెడుతుందా? మీకు పెళ్లి కావట్లేదు, పెళ్లి చేస్తుందా? అంతఃచేతన. మీకు దైవం కనపడట్లేదు, దైవాన్ని తెచ్చిస్తుందా? అది కాదు రవి గారు. ఒక సంపూర్ణమైన ప్రతిస్పందన లేని అఖండమైన శాంతి మీకు అన్ని సమస్యల నుంచి, అన్ని దుఃఖాల నుంచి, అన్ని భ్రాంతుల నుంచి పరిష్కరించబడుతుంది. ఆ మనసు అంతఃచేతన అది చేసేది. ఈ పై చేతనలో ఉన్నదాన్ని అర్థం చేసుకుంటే అంతఃచేతన ఏం చేస్తుంది అంటే పరిష్కారం చూపెడుతుంది. అంటే అర్థం ఏంటి? మీరు దేన్ని వెతుకుతున్నారో దానికి మీకు సమాధానం దొరుకుతుంది. దుఃఖం ఉందా ఈ ప్రపంచంలో? అంతేగా ఉంది. లేదు, ఉన్నదేదో ఉంది. లోపల దైవం ఉన్నాడా? ఉన్నదేదో ఉంది. నేనున్నానా లేదా? ఉన్నదేదో ఉంది. ఇంతే సమాధానం. ఇది సమస్యకు పరిష్కారం. కానీ మీకు ఉద్యోగం పోతే ఉద్యోగం ఎవరు అడిగారు నన్ను, మేము సాధన చేస్తున్నామండి, ఆరోగ్యం బాగట్లేదు, మీ ఆర్థిక పరిస్థితులకి మీ సాధనకి సంబంధం. ఇది తెలియనంతకాలం ఇది భ్రాంతి. ఇది తెలియనంతకాలం తప్పించుకునే మార్గం. తప్పించుకోవటం దేని నుంచి? కష్టం నుంచి. కష్టం నుంచి తప్పించుకోవడానికే ఇది. అంటే మరి తప్పించుకునే మార్గమే కదా. అట్లా శ్రీ కృష్ణమూర్తి గారు చాలా అద్భుతమైన విషయం చెప్పి ఒక్కటే మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ మనసు ఏం చేస్తుంది అని కాదు, అది కదిలిన తర్వాత ఏ పని చేసినా అందులో ఎంచి దాని స్పందన, దాని ప్రతిస్పందన, దాని సమస్తాన్ని అది అంతఃచేతనం దాకా తీసుకెళ్ళి చూడకపోతే ఆ చేతనకి అర్థం లేదు. అట్లానే ఒకదాన్ని కాదంటంలో కూడా అర్థం లేదు. ఇది లేదు ఇది కాదు అని అంటంలోనే తప్పించుకుంటున్నాను రవి గారు. బహుశా నా బద్ధకాన్ని కాపాడుకుంటాను, లేదా నా అమాయకత్వాన్ని పెంచుకుంటాను. ఎవరో కాదంటారు ఏంటి రవి గారు? ఎవరో కాదంటారు, ఎవరో అవునంటారు కాదు కదా. కాదు అవును కాదు అసలు ఆయన చెప్పేవారంటే చెప్పట్లేదు. శ్రీకృష్ణమూర్తి గారు ఏం చెబుతున్నారంటే, నీకు ఏవి ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టు, ఇది చూడు ఒకటి. రెండోది ఏంటంటే, మనసుకి ఈ క్రియ ఆ క్రియ పనికొస్తుందా అని కాదు, ప్రతి క్రియలో మనసును కనిపెట్టుకొని ఉండు. నేను మూఢనమ్మకాలకు జీవిస్తుందా, లేకపోతే భ్రాంతుల్లోక, లేకపోతే అపార్థంలోక చూడు. అది పని చేయకుండా నీకు రాదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అనుభూతి ఉంది. ఏం రవి గారు? ఇప్పుడు సినిమాలో ఒక రకమైన వ్యాపకాల్లో ఒక రకమైన మత్తు ఉంది. గంజాయిను ఓపియం అట్లాంటిదేనా? అదొక రకమైన మత్తు. నా ఇష్టమైన స్నేహితులు కలవటం, పేకాటం, జూదము, తాగుడు, ఇదొక రకమైన మత్తు. అట్లానే ఆధ్యాత్మికంలో కొన్ని పుడతాయి, వ్యవహారికంలో కొన్ని పుడతాయి. ఆధ్యాత్మికంలో కొన్ని పుడుతున్నాయి, వ్యవహారికంలో కొన్ని పుడుతున్నాయి, నాకు ఈ ప్రపంచంతో కొన్ని పుడుతున్నాయి. ఇవన్నిటిని చూడాలంటే అన్నిటితో సంబంధం చూడాలి, సంబంధం తెలుసుకోవాలి. ఉందని కాదని కాదు, వాళ్ళు వేరు. అవన్నీ దాటి వచ్చిన తర్వాత
చెప్పారు గురువు అవసరమా లేదా అని రమణ భగవాన్ అడిగారు. అడిగితే ద్వైతం ఉన్నంత వరకు, అది లేనివాడికి అక్కర్లేదు. కాబట్టి ఏది మంచిది, ఏదైనా మంచిదే. నువ్వు సత్యాన్ని కనుక్కోవటానికి 3 మార్గాలు. భక్తి ఉంది, విచారం ఉంది. భక్తి, విచారం, యోగం అని ఉన్నాయి. నీకు ఏది వస్తుందో అది. మరి ఎట్లా 3 పనికి వస్తాయని కదా మీకున్నారు. మీ ఇష్టం రవి గారు, మీరు వాళ్ళ నుంచి పూజ చేయకండి. చేస్తే ఏదో వస్తుందని కానీ మీకు చేయకపోతే ఏదో రాదని, కొంతమందికి వస్తే ఏదో వస్తుందని చేస్తే, ఇంతే కదా. సరే, చేస్తే ఏం రాదని మీరు అంటున్నారు కదా. చేస్తే మీరు ఇప్పుడు ఒక పూజ చేయాలి, ఏం పెట్టుకొని చేస్తారు? ఏది రాదనే చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చూసే దాన్నే మిమ్మల్ని ఏదో రాదన్న విషయాన్ని చూస్తున్నారు. ఇది కూడా చూడాలి. ఇట్లా ప్రతి కదలిక చూడాలి. కానీ చేస్తే ఏమొస్తుంది, అందులో ఏమొస్తుందో రాదు. ముందు నీ మనసులో ఏమొచ్చింది? ఇప్పటికీ నీ మనసులో లేని ఈ ప్రపంచంలో లేదు. ఇది ఉదాహరణ చెబుతాను నేను. మనం నిద్రపోతున్నాను రవి గారు, కలగంటున్నాం. నేను లేచి నువ్వు చూస్తున్నా, వాడేదో కలగంటున్నాడు, ఏదో ప్రపంచంలో ఉన్నాడు వాడు, స్వాప్నిక ప్రపంచంలో. ఇప్పుడు స్వాప్నిక ప్రపంచం ఉందా లేదా? స్థూలమా సూక్ష్మమా? ఇప్పుడు వాడు ఒక విమానాన్ని చూస్తున్నాడు, ఒక పడవలో ప్రయాణం చేస్తున్నాడు. ఒక పెద్ద పడవ, ఒక స్థూలమైన వస్తువు ఆ దేహంలో ఉండే అవకాశం ఉందా? అంటే సూక్ష్మ ప్రపంచం ఉంది అక్కడ. స్థూల ప్రపంచం లేచిన వాడికి ఉంది, సూక్ష్మ ప్రపంచం నిద్రపోయేవాడికి ఉంది. సూక్ష్మ ప్రపంచమే లేచిన వాడికి స్థూల ప్రపంచంగా కనపడుతుంది. ఇదే దృశ్య లయము అంటే ఇది. దృశ్య విలయము అంటే ఇది. నిద్రపోతున్న వాళ్ళు ఉన్న సూక్ష్మ ప్రపంచమే మేలుకున్న వాడికి స్థూలంగా కనపడుతుంది. కాకపోతే ఇక్కడ సూక్ష్మము స్థూలముకి మధ్య ఉన్న సంబంధము ఏ క్రియలో ఎలా ఉందో నువ్వు తెలుసుకోవాలి. పిల్లవాడు ఎక్కడికి పోతే ఎట్లా, ఏ పనిలో, ఏ ఆటలో, ఒక్కొక్క ఆట ఒక రకమైన ప్రేరణ ఇస్తుంది. చాలా చిత్రమైంది రవి గారు, చాలా చిత్రమైంది. కూతుర్ని చూడండి, 1 గంట సేపు తెలుస్తుంది మీకు. ఒక్కొక్క భంగిమలో, ఒక్కొక్క కదలికలో వాటికి ఒక్కొక్క ప్రేరణ వస్తుంటుంది. మీకైనా సరే అవన్నీ ఎంత ప్రయోగానికి, ఈ సృష్టిలో విజ్ఞాన శాస్త్రానికి ప్రయోగానికి పనికిరాని వస్తువు లేనట్టే మీ మనసుకి, కదిలిన చేతనికి సత్యాన్ని ఆవిష్కరింపజేసుకోవడానికి పనికిరాని ప్రక్రియ లేదు. ఇది నా మాట. కృష్ణమూర్తి గారి బోధ. కృష్ణమూర్తి గారి పాదాలకి నమస్కారం. శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతాకు జై.